Good evening, students. Today we are going to discuss about a very important chapter, a little bit very lengthy chapter, that is aldehydes, ketones and carboxylic acids. Organic chemistry lo chala important topic idi. Second year IP lo untundi. Okay, so it is a little bit lengthy topic, so you have to cooperate with me. Okay, కొంచెం ఇంపార్టెంట్ రియాక్షన్స్ అన్నీ కవర్ చేయాల్సి ఉంటుంది. సో మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు కొంచెం సహనంగా ఓపిక్గా ఓకే వాచ్ చేసి కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ యువర్ లలితా పేరి మ్యామ్, యువర్ కెమిస్ట్రీ టీచర్. ఓకే, అండ్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ పేరీస్ లెర్నింగ్స్. ఓకే, అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్తే ఆల్డిహైడ్స్ అంటే ఏంటి మీకు తెలుసు. వాట్ ఆర్ ఆల్డిహైడ్స్? ఆల్డిహైడ్స్ ఆర్ ద కాంపౌండ్స్ విత్ ఫంక్షనల్ గ్రూప్ CHO. ఓకేనా, RCHO. ఓకే, అంటే R C డబుల్ బాండ్ O పక్కన H. R అంటే ఆల్కైల్ గ్రూప్, CHO అంటే ఆల్డిహైడ్కి ఫంక్షనల్ గ్రూప్ అనమాట. ఓకే, సెకండ్ది ఏంటి? కీటోన్స్. కీటోన్స్ అంటే ఏంటి? Ketones are the compounds with the functional group RCO R'. ఓకే, అంటే ఇది మిడిల్ ఫంక్షనల్ గ్రూప్ అనమాట. రెండు పక్కల ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, అండ్ థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనల్ గ్రూప్ విచ్ ఇస్ మోస్ట్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అంటే ఏంటి? RCOOH. ఓకే, సో ఇవి ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రిపరేషన్ మెథడ్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మీకు తెలుసు. ఓకే, ప్రిపరేషన్ మెథడ్సే ఇంపార్టెంట్. నేమింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ దీస్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మీకు ఆల్రెడీ నామన్క్లేచర్లో నేర్చుకున్నారు. ఓకే, ఆల్డిహైడ్స్కి వచ్చేసి సఫిక్స్ అనేది యాల్ వస్తుంది, ప్రిఫిక్స్ అనేది ఫార్మైల్ వస్తుంది. ఓకే, అలాగే కీటోన్స్కి ఆల్కెనోన్. ఓకే, ఓన్ అనేది సఫిక్స్ వస్తుంది, ఆక్సో అనేది ప్రిఫిక్స్ వస్తుంది. ఓకే, అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ మోస్ట్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్. దీనికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సఫిక్స్ మాత్రమే ఉంటుంది, అది ఆల్కెనోయిక్ యాసిడ్. ఓకే, ఒకవేళ ప్రిఫిక్స్ కింద రాయాల్సి వస్తే కార్బాక్సీ ప్రిఫిక్స్ రాస్తాం. ఓకే, సో ఇదంతా మీరు నామన్క్లేచర్లో టైప్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్, okay, types of ketones and carboxylic acids already you have learnt. So we'll go with the preparation methods. Okay now, so preparation methods. So what are the different preparation methods? First we'll learn for aldehydes. Okay now, first we'll learn the preparation methods for aldehydes. Okay, so aldehydes ki preparation methods kelte we have 4 methods. Okay now, ఓకేనా, 4 మెథడ్స్ ఉన్నాయి. ఆల్డిహైడ్స్ ప్రిపరేషన్కి 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్స్ ఏంటేంటి? ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఈజ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, సెకండ్ మెథడ్ వచ్చేసి డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా, డీహైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకే, థర్డ్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ నుంచి ఆల్డిహైడ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో. ఓకే, మెథడ్స్ అన్నమాట. ఓకే, అండ్ ఫోర్త్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ నైట్రైల్స్ అండ్ ఎస్టర్స్. ఓకే, ఈ 4 మెథడ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక మెథడ్ పక్కాగా అడుగుతాడు, నైట్రైల్స్ అండ్ ఎస్టర్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ లెట్ us డిస్కస్. ఓకే, వన్స్ యూ లుక్ ఎట్ దిస్ ఫస్ట్ మెథడ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1 degree ఆల్కహాల్స్. ఓకేనా, 1 degree ఆల్కహాల్స్, యూ ఆల్ నో దట్. 1 degree ఆల్కహాల్ అంటే ఏంటి వస్తుంది? ఇది ఇక్కడ రాసాను చూడండి. ఆల్కహాల్ 1 degree మీన్స్ 1 carbon atom only. Okay, ROH. Okay, in presence of what? PCC. What is PCC here? Pyridium chlorochromate.
ఓకే, దట్ గివ్స్ ఆల్డిహైడ్స్. ఓకే, ఇది మీకు ఫస్ట్ మెథడ్ వస్తుంది అనమాట. ఓకే, సో అలాగే సెకండ్ మెథడ్ చూడండి, సెకండ్ డిగ్రీ ఆల్కహాల్ ఇఫ్ యూ టేక్. ఓకే, 2 డిగ్రీ ఆల్కహాల్ అంటే ఏమొస్తుంది మీకు? ఓకే, 2 డిగ్రీ ఆల్కహాల్ అంటే సెకండ్ డిగ్రీ ఆల్కహాల్ OH గ్రూప్ ఈజ్ కనెక్టెడ్ టు ఓకే, OH group is connected to second degree carbon. ఓకే, సెకండ్ డిగ్రీ కార్బన్ అంటే మీకు ఇలా తీసుకోవాలి, ఇటు పక్క ఆర్లు ఉండాలి, కింద OH ఉందనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ సెకండ్ డిగ్రీ కార్బన్. సో సెకండ్ డిగ్రీ కార్బన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Cr2O3. Cr2O3 మీన్స్ వాట్? క్రోమిక్ యాన్హైడ్రైడ్. ఓకే, ఇట్ గివ్స్ కీటోన్స్. ఓకే, ఎప్పుడు కూడా 1 degree aldehydes, 1 degree alcohols can produce aldehydes and 2 degree alcohols can produce ketones. Okay, so this is first method, oxidation of alcohols. Okay, okay, let us go with the second method. Okay, what is the second method for the preparation of aldehydes? Okay, now second method for the preparation of aldehydes, ఇక్కడ చూడండి, dehydrogenation of alcohols. ఓకేనా, డిహైడ్రోజనేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. సో డిహైడ్రోజనేషన్ విత్ హెవీ మెటల్స్, ఇక్కడ హెవీ మెటల్స్ లైక్ Cu and Ag మీకు బాగా గుర్తు రావాలి. ఓకే, Cu and Ag ఓకే ప్రొడ్యూసెస్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో ఇక్కడ కూడా సేమ్ ఆల్కహాల్స్ లాగే 1 degree ఆల్కహాల్స్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ ఆల్డిహైడ్స్ అండ్ 2 degree ఆల్కహాల్స్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ కీటోన్స్. ఇక్కడ RCH2OH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Cu కాపర్ మెటల్. ఓకే, ఇట్ గివ్స్ ఆల్డిహైడ్స్. ఇక్కడ 2 డిగ్రీ చూడండి. ఓకేనా, ఈ కార్బన్ యాటమ్ మీకు 2 డిగ్రీ ఉంది. 2 డిగ్రీ కార్బన్, ఐ మీన్ 2 డిగ్రీ ఆల్కహాల్స్, సెకండ్ డిగ్రీ ఆల్కహాల్స్. ఓకే, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాపర్ మెటల్ అట్ 573 Kelvin ఇట్ గివ్స్ కీటోన్స్. సో ఎప్పుడు కూడా సెకండ్ డిగ్రీ ఆల్కహాల్స్ కీటోన్స్ ఇస్తాయి, ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్ని ఇస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ మెథడ్ for the preparation of aldehydes. Okay, once you look at the third method now, third method is from hydrocarbons. Okay na, hydrocarbons ikkada chudandi, ethene on ozonolysis. Okay, ozonolysis of alkenes. Okay, ikkada మనం ఏం తీసుకున్నాం? ethene తీసుకున్నాం. ethene when reacts with ozone, okay, it gives ethylene ozonide. ozonide స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, ఓజోనైడ్ వస్తుంది. దాంతోపాటు ఇఫ్ దిస్ ఓజోనైడ్ వెన్ రియాక్ట్స్ విత్ జింక్ డస్ట్, ఓకేనా, ఇట్ ఫార్మ్స్ ఆన్ హైడ్రాలిసిస్, ఆన్ ఫర్దర్ హైడ్రాలిసిస్ ఇట్ గివ్స్ ఆల్డిహైడ్స్. ఓకే, సో ఓజోనాలిసిస్ ఆఫ్ ఆల్కీన్స్ ఈజ్ ఫస్ట్ మెథడ్ ఫ్రమ్ హైడ్రోకార్బన్స్. Now look at the second method from alkynes. Okay, from hydrocarbons only another method is there. First method you have seen alkenes ozonolysis. Okay, and second method is from hydrocarbons only but from alkynes. Okay, see here, alkyne means ethyne when reacts with water in presence of HgSO4. Please remember this, in presence of mercuric sulfate and sulfuric acid it gives aldehydes. Okay, simple alkynes can give only aldehydes, and here I gave note, higher alkynes can give ketones. Please remember, higher alkynes can give ketones. So in that higher alkynes also, symmetrical alkynes gives one single ketone product. Okay, now one single ketone product you will get, and unsymmetrical alkynes, applications of this you will get in the question. Now I am giving you important point. If you understand that point and remember that point, మీకు దీన్ని ఈ పాయింట్ని ఎలా అప్లై చేయాలో ఎగ్జామ్లో తెలుస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు సిమెట్రికల్, ఇప్పుడు ఈ థైన్ ఉందనుకోండి సిమెట్రికల్, సో సిమెట్రికల్ ఆల్కైన్ అది కూడా లోవర్ ఆల్కైన్. లోవర్ ఆల్కైన్స్ ఏమిస్తాయి? ఆల్డిహైడ్స్ని ఇస్తాయి. హయ్యర్ ఆల్కైన్స్ ఏమిస్తాయి? కీటోన్స్ని ఇస్తాయి. ఆ హయ్యర్ ఆల్కైన్స్లో కూడా అన్సిమెట్రికల్ ఉన్నవి 2 కీటోన్స్ ఇస్తాయి. అన్సిమెట్రికల్ ఆల్కైన్స్ గివ్స్ 2 isomeric ketones. ప్లీజ్ రిమెంబర్, 2 isomeric ketones. అదే సిమెట్రికల్ ఆల్కైన్ తీసుకున్నారనుకోండి, 1 single ketone only you will get. Okay, so these two are the methods of preparation of aldehydes and ketones from what? From hydrocarbons.
Next we go for fourth method. Fourth method of preparation of aldehydes and ketones is from nitriles and esters. Here one very important reaction will be very present here. Okay, here what is that important reaction is Stephen reaction. ఓకే, ఆ స్టీఫెన్ రియాక్షన్లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్ విత్ SnCl2. ఓకేనా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, మీరు ఎగ్జామ్లో రావచ్చు. సో ప్లీజ్ రిమెంబర్, మీరు ఇదంతా మెమరీ బేస్డే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుని గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది. సో RCN నైట్రైల్స్ అంటే ఏంటి? RCN. ఓకేనా, CN సైనైడ్ గ్రూప్, suffix is nitrile in presence of SnCl2 and HCl. Okay, it gives, first of all it gives imines. Imines అంటే ఏంటి? RCHNH. ఓకేనా, RCHNH, CH double bond NH, C double bond N ఉండే కాంపౌండ్స్ని ఏమంటాం మనం? ఇమైన్స్ అంటాం. సో ఫస్ట్ RCN when reacts with HCl reacts with SnCl2 in presence of HCl, it gives imines first. Okay, imines on further hydrolysis, okay, in presence of acid, okay, it gives aldehydes. Okay, so this is reduction of nitriles with what? SnCl2. Okay, reduction can be also be done with another substance also. Okay, what is that? Let us see now. So look at this, reduction of nitriles and esters with Dibal H. What is this Dibal H? Dibal H is means diisobutyl aluminum hydride. Okay na, diisobutyl aluminum hydride. సో మీకు రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్లో ఈ మెథడ్ అయినా రావచ్చు, లేకపోతే ఈ మెథడ్ అయినా రావచ్చు. సో కంపల్సరీగా రెండు మెథడ్స్, డిబాల్ హెచ్ అనగానే నైట్రైల్స్ గుర్తు రావాలి, ఎస్టర్స్ గుర్తు రావాలి. ఓకే, సో ఇది ఈజీ మెథడ్ అనమాట. మీరు జస్ట్ ఐడెంటిఫికేషనే, మీరు మొత్తం ఐపీలో రాసినట్టు మొత్తం ప్రాసెస్ అంతా ఏం రాయక్కర్లేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. సో స్మార్ట్ వర్క్ అనేది ఎలాగా అంటే జస్ట్ డిబాల్ హెచ్ మీరు గుర్తుపెట్టుకోండి. అవి ఫస్ట్ ఇట్ కన్వర్ట్స్ టు ఇమైన్స్. ఇమైన్స్ అంటే RC డబుల్ బాండ్ N, RH RCH NH డబుల్ బాండ్ ఉంటుంది సికి ఎన్కి మధ్యలో. ఓకే, సో ఇలా అనమాట ఇమైన్స్ ఫస్ట్ ఫామ్ అవుతాయి. సో ఇమైన్స్ ఆన్ ఫర్దర్ హైడ్రాలిసిస్, ఓకే, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H3O+, ఇట్ గివ్స్ ఆల్డిహైడ్స్. ఓకే, RCN అంటే నైట్రైల్స్ కూడా ఆల్డిహైడ్స్నే ఇస్తాయి, ఎస్టర్స్ కూడా డిబాల్ హెచ్తో ఎస్టర్స్ కూడా ఆన్ ఫర్దర్ హైడ్రాలిసిస్ దే ఆల్సో గివ్ ఆల్డిహైడ్స్. RCHO అంటే ఏంటి? ఇక్కడ ఆల్డిహైడ్స్. సో దిస్ ఈజ్ ఫోర్త్ మెథడ్ అనమాట. సో ఫోర్త్ మెథడ్లో మనం రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్ అండ్ ఎస్టర్స్ అనేది మనం చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద 4 methods for the preparation of normal aldehydes, okay, and ketones. Next let us see the preparation of benzaldehydes. ఓకేనా, ఇప్పుడు బెంజాల్డిహైడ్స్ ఎలాగ ప్రిపేర్ చేయాలో చూడాలి. మళ్ళీ ఇక్కడ కూడా మీకు 4 methods ఉన్నాయి చూడండి. ఓకేనా, 4 methods, 1 2 3 4 methods. Okay, so in that first method is from acyl chlorides, okay, and from hydrocarbons, from side chain chlorination method and Gattermann Koch reaction. ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనేవి, నేమ్డ్ రియాక్షన్స్ అనేవి మీరు చూస్తారు. సో అన్నీ ఏది కూడా స్కిప్ కాకుండా గుర్తుపెట్టుకొని జస్ట్ 2 times రాసి ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది. ఓకే, సో లెట్ us see each one of them. సో వన్స్ లుక్ ఎట్ దిస్ ఈక్వేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మెథడ్ ఏంటని చెప్పాము? ఫ్రమ్ ఎసైల్ క్లోరైడ్. సో ఎసైల్ క్లోరైడ్ అంటే ఇది బెంజాయిల్ క్లోరైడ్, RCOCl. ఓకే, యాసిడ్ హ్యాలైడ్స్. ఓకేనా, RCOCl. ఇక్కడ R అనేది బెంజిన్ రింగ్. ఓకే, బెంజాయిల్ క్లోరైడ్ అనమాట. ఇదేంటిది? బెంజాయిల్ క్లోరైడ్. సో బెంజాయిల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ palladium as catalyst. Here catalyst is palladium. Okay, and palladium taken over BaSO4. Okay, now barium sulfate, palladium taken over BaSO4. Okay, so that you call it as what? Catalyst. So in presence of catalyst H2, in presence of H2 reduction kada idi ante H2, it gives benzaldehyde. So ఈ ఈక్వేషన్ని, ఈ రియాక్షన్ని
రోజన్మండ్ రిడక్షన్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. చాలా స్టార్స్ పెట్టుకోండి మీరు, స్టార్ పవర్ స్టార్, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ప్లీజ్ బై హార్ట్ దిస్ ఈక్వేషన్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, రోజన్మండ్ రియాక్షన్ ఎక్కడ వస్తుంది అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఫస్ట్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ వాట్, బెంజాల్డిహైడ్. ఓకే, సో ఇక్కడ మనకి బెంజిన్ రింగ్ పైన CHO ఉందంటే ఏంటి, దిస్ ఈస్ బెంజాల్డిహైడ్. ఓకే, సో ఫస్ట్ది ఏంటి, ఫ్రమ్ ఎసైల్ క్లోరైడ్స్ ద రియాక్షన్ ఈజ్ నేమ్డ్ యాజ్ వాట్, రోజన్మండ్ రియాక్షన్. Now look at this equation. Okay, from hydrocarbons, second method for the preparation of benzaldehyde is from hydrocarbons. Okay, hydrocarbons నుంచి బెంజాల్డిహైడ్ తయారు చేయడం ఎలాగా. ఓకే, అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి తీసుకుంటున్నామంటే ఆక్సిడేషన్ ఆఫ్ మిథైల్ బెంజీన్. మిథైల్ బెంజీన్ అంటే ఏంటి, నథింగ్ బట్ టోలిన్. ఓకే, టోలిన్ తో రియాక్షన్ చేసినప్పుడు ఆ రియాక్షన్ని ఇటార్డ్ రియాక్షన్ అంటారు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. ఓకేనా, ఇటార్డ్ రియాక్షన్. సో ఇటార్డ్ రియాక్షన్ ఈస్ హియర్ యు ఆర్ టేకింగ్ వాట్, టోలిన్. ఓకే, టోలిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CrO2 Cl2 అంటే ఏంటి, క్రోమైల్ క్లోరైడ్. ఇక్కడ CrO2 Cl2, CrO2 Cl2 అంటే ఏంటి, క్రోమైల్ క్లోరైడ్. ఓకేనా, క్రోమైల్ క్లోరైడ్. ఫస్ట్ ఇట్ గివ్స్ ఓకే క్రోమియం కాంప్లెక్స్. ఓకే, ఇది ఒక కాంపౌండ్ వచ్చింది చూడండి, బెంజిన్ రింగ్ పైన CHORCrOHCl2 టేకెన్ ట్వైస్. ఇది ఒక కాంప్లెక్స్, క్రోమియం కాంప్లెక్స్. ఓకేనా, క్రోమియం కాంప్లెక్స్. ఆన్ ఫర్దర్ హైడ్రాలిసిస్ ఓకే ఇట్ గివ్స్ బెంజాల్డిహైడ్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆల్సో. ఓకే, సో దీన్ని ఏమంటారు, ఇటార్డ్ రియాక్షన్ అంటారు. ఓకే, సో నేను ఇదంతా ఒకే స్ట్రైట్ లైన్లో రాయలేదు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ తీసుకున్నది ఏంటి, టోలిన్. టోలిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్రోమైల్ క్లోరైడ్, CrO2 Cl2 అంటే ఏంటి, క్రోమైల్ క్లోరైడ్. ఫస్ట్ ఇట్ విల్ గివ్ క్రోమియం కాంప్లెక్స్. సో ఆన్ ఫర్దర్ హైడ్రాలిసిస్ ఇట్ గివ్స్ వాట్, బెంజాల్డిహైడ్. సో దిస్ మెథడ్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్, ఇటార్డ్ రియాక్షన్. ప్లీజ్ టేక్ స్క్రీన్ షాట్. ఓకే, ఆర్ క్విక్లీ write and practice. Yes, now once look at this equation. Okay, so this is what, toluene. Okay, toluene on side chain chlorination, toluene on side chain chlorination, this happens in presence of HNu. HNu means sunlight. Okay, first it will give ring ke upar CHCl2 is there, this is called as what, benzal chloride. Okay, now benzal chloride. On further hydrolysis it gives what, benzaldehyde. Okay, side chain chlorination అంటారు దీనికి, బెంజాల్డిహైడ్ వస్తుంది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ టోలిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Cl2 అండ్ సన్లైట్. HNu అంటే ఏంటి, సన్లైట్. ఓకే, ఫస్ట్ ఇట్ విల్ గివ్ వాట్, బెంజాల్ క్లోరైడ్. ఓకే, ఆన్ ఫర్దర్ హైడ్రాలిసిస్ అట్ 373 Kelvin, ఈ టెంపరేచర్ కూడా గుర్తుపెట్టుకోండి, it gives benzaldehyde. So this is one method, third method for the preparation of what, benzaldehyde. Next we go for very very important named reaction, that is Gattermann-Koch reaction. Okay, Gattermann-Koch reaction. Here you are taking simply benzene. Okay, benzene in presence of carbon monoxide. Okay, carbon monoxide and HCl. Here anhydrous AlCl3 and AlCl3 or CuCl, anything can be used. Okay, then it gives rise to benzaldehyde. Simple reaction, కానీ నేమ్డ్ రియాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ రియాక్షన్, Gattermann-Koch reaction. So you will get a benzaldehyde. Okay, so this is your fourth method. Okay, so third, fourth, మెయిన్లీ నేను అనుకోవడం ఏంటంటే ఫోర్త్ మెథడ్ చాలా సార్లు రిపీట్ అయింది కాబట్టి ఇదంతా మెమరీ బేస్డ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫోర్త్ మెథడ్. నెక్స్ట్ we go for the preparation of ketones. Okay, so ketones preparation में 3 methods are there. So 3 methods are what? First one is from acyl chlorides and second one is from nitriles and third method is from benzene ring or substituted benzene. Okay, let us see each method.
So now look at the first method for the preparation of ketones. Okay, here RMGX, you know that this is Grignard reagent. RMGX means what? Grignard reagent, alkyl magnesium halide. You call it as Grignard reagent. So Grignard reagent in presence of CdCl2. Okay, CdCl2, cadmium chloride, that gives R2CD. ఇక్కడ R2CD అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, R2CD means dialkyl cadmium. Okay, R2CD, please remember, it is called as what? Dialkyl cadmium. Okay, dialkyl cadmium. So ఇప్పుడు R2CD ఫస్ట్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ తోటి CdCl2 రియాక్ట్ అయినప్పుడు ఓకే యూ విల్ గెట్ డైఆల్కైల్ క్యాడ్మియం అనేది ఫస్ట్ వస్తుంది మనకి. దట్ డైఆల్కైల్ క్యాడ్మియం వెన్ రియాక్ట్స్ విత్ ఎసైల్ క్లోరైడ్. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రమ్ ఎసైల్ క్లోరైడ్ అని రాశాను. ఓకే, ఎసైల్ క్లోరైడ్ ఈస్ దిస్, RCOCl is ఎసైల్ క్లోరైడ్, ఆల్కెనోయిల్ హ్యాలైడ్ ఆర్ ఎసైల్ క్లోరైడ్. ఓకే, వెన్ రియాక్ట్స్ విత్ డైఆల్కైల్ క్యాడ్మియం ఇట్ కెన్ గివ్ కీటోన్. ఓకే, సో ఇదొక మెథడ్, చాలా ఇంపార్టెంట్ మెథడ్, మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఒకసారి చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ కీటోన్స్ ఫ్రమ్ నైట్రైల్స్. ఇక్కడ కూడా RCN, నైట్రైల్స్ అంటే ఏంటి? RCN రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకేనా, గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేసినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఈథర్ ఆన్ ఫర్దర్ హైడ్రాలసిస్ ఇట్ గివ్స్ హయ్యర్ కీటోన్స్. ఇదొక మెథడ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నౌ లెట్ us go for the fourth reaction, that is from benzene. ఇది కూడా మీరు ఇంతకుముందు రియాక్షన్స్లో కూడా చదివిందే. ఓకే, ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ రియాక్షన్. సో ఫ్రీడెల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్. సో బెంజీన్ రింగ్ వెన్ రియాక్ట్స్ విత్ RCOCl, ఇదేంటిది? యాసిడ్ క్లోరైడ్స్. ఓకే, యాసిడ్ క్లోరైడ్ వెన్ రియాక్ట్స్ విత్ యాసిడ్ క్లోరైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ anhydrous AlCl3. ఓకే, ఇట్ గివ్స్ బెంజీన్, ఐ మీన్ ఇక్కడ కీటోన్, బెంజేన్, కీటో బెంజీన్. ఓకే, ఆర్ బెంజీన్ రింగ్కి COR is there. Okay, so this is fourth method for the preparation of what? Ketones. Okay, now let us go for the physical properties. ఇప్పుడు మీరు ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడారు అనుకోండి, ఫస్ట్ వచ్చే పాయింట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బాయిలింగ్ పాయింట్స్. ఓకే, సో బాయిలింగ్ పాయింట్స్, వన్స్ లుక్ ఎట్ దిస్, aldehydes have high boiling points than ethers. Okay, whereas they have less boiling points than alcohols. Okay, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. high boiling point than ethers but less boiling point than alcohols. Why? Because alcohols are having hydrogen bonding will be there, intermolecular hydrogen bonding. Okay, alcohols లో intermolecular H bonding ఉంటుంది. So because of that reason alcohols will have high boiling point. Okay, aldehydes will have less boiling point. Water మీకు తెలుసు 100, water boiling point is 100, alcohol boiling point is around 78 degrees or 76 degrees centigrade. Okay, so అలాంటప్పుడు alcohols will have more boiling point due to what? Intermolecular H bonding. And lower aldehydes and ketones are soluble in water. ఇప్పుడు సాల్యుబిలిటీకి వచ్చారనుకోండి, లోవర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. లోవర్ ఆల్డిహైడ్స్ అంటే మిథనాల్, ఇథనాల్, ఈ రెండు అంటే తక్కువ ఆల్కైల్ గ్రూప్ ఉన్న ఆల్డిహైడ్స్ అనమాట. మిథనాల్, ఇథనాల్ అనేవి లోవర్ ఆల్డిహైడ్స్ కింద వస్తాయి. అదే కీటోన్, లోవర్ కీటోన్ అంటే కీటోన్ స్టార్ట్స్ ఓన్లీ విత్ ప్రొపెనోన్. ఓకేనా, సో ప్రొపెనోన్ కూడా లోవర్ కీటోన్ అవుతుంది. సో లోవర్ ఆల్డిహైడ్స్ అండ్ లోవర్ ketones are soluble in water, whereas as the length of the alkyl chain increases, ఓకేనా, ఆల్కైల్ చైన్ లెంగ్త్ పెరిగింది అనుకోండి, ఓకే, అప్పుడు ఏమవుతుంది, సాల్యుబిలిటీ ఇన్ వాటర్ డిక్రీజెస్. అవి ఏమవుతాయంటే దే ట్రై టు గెట్ డిజాల్వ్డ్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇక్కడ ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి మీకు తెలుసు కదా, క్లోరోఫామ్ ఆర్గానిక్ సాల్వెంట్, ఓకే, ఈథర్స్ ఆర్ ఆర్గానిక్ సాల్వెంట్. ఓకే, సో లైక్ దట్ దే ఆర్ సాల్యుబుల్, దే స్టార్ట్ టు డిజాల్వ్ ఇన్ organic solvents, but their solubility in water decreases. And fifth physical property వచ్చేసి it is about fragrance. Okay, higher aldehydes will have more fragrance.
ఒకసారి చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టార్ పాయింట్. హయ్యర్ ఆల్డిహైడ్స్ విల్ హ్యావ్ మోర్ ఫ్రేగ్రెన్స్, వెరాస్ లోవర్ ఆల్డిహైడ్స్ విల్ హ్యావ్ పంజెంట్ ఆర్డర్. సమ్టైమ్స్ దే మే ఆస్క్ లైక్ దిస్ ఆల్సో. హయ్యర్ అంటే ఆల్కైల్ చైన్ పెరుగుతున్న కొలది ఏమవుతుంది, ఆ స్వీట్ స్మెల్లింగ్ సబ్స్టెన్సెస్ అనేవి రావడం మొదలెడుతాయి. ఓకే, సో ఫర్ దట్ రీజన్ దే హ్యావ్ మోర్ ఫ్రేగ్రెన్స్. ఓకే, మీకు ఎస్టర్స్ కూడా తెలుసు, స్వీట్ స్మెల్లింగ్ ఉంటాయి. ఓకే, సో అలాగే హయ్యర్ ఆల్డిహైడ్స్కి ఫ్రేగ్రెంట్ స్మెల్ ఉంటుంది, లోవర్ ఆల్డిహైడ్స్కి పంజెంట్ ఆర్డర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్డిహైడ్స్. Now once look at the chemical properties. Okay, chemical properties of aldehydes and ketones. First we'll speak about the reactivity. Okay, reactivity of aldehydes. So aldehydes are more reactive than ketones. ఇది ఎందుకని? ఆల్డిహైడ్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే RCHO అనేది ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఓకే, అంటే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఒక CO గ్రూప్ ఉంది. ఓకేనా, ఇది ఆల్కైల్ గ్రూప్. ఓకే, ఇది CO గ్రూప్. సో ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. వెరాజ్ CO గ్రూప్ ఈజ్ వాట్? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్డిహైడ్స్కి ఒకటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది. ఓకే, ఒక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. కానీ కీటోన్స్ కలెక్ట్ కాదు. ఇఫ్ యూ గో ఫర్ కీటోన్స్, ఓకేనా, కీటోన్స్ చూడండి, మీకు ఫార్ములా వచ్చేసి RCOR'. ఓకే, అంటే రెండు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి, ఒకటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. కాబట్టి రియాక్టివిటీ తక్కువగానే ఉంటుంది. ఓకే, రియాక్టివిటీ ఆల్డిహైడ్స్ ఆర్ ఓన్లీ మోర్ రియాక్టివ్. ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది. ఓకే, ఇక్కడ రెండు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూపులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ అదే రాశాను చూడండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. వెరాస్ కీటోన్స్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, రెండు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, సో ఆల్డిహైడ్స్కి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కీటోన్స్కి తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్టెరిక్ హిండ్రెన్స్. ఓకేనా, స్టెరిక్ హిండ్రెన్స్, స్లోయింగ్ డౌన్ ఆఫ్ కెమికల్ రియాక్టివిటీ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్. You call it as steric hindrance. Okay, so due to steric hindrance also aldehydes are more reactive than ketones. Okay, steric hindrance అనేది ఏంటి? కెమికల్ రియాక్టివిటీ అనేది స్లో డౌన్ అయిపోతుంది. అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ బల్కీ గ్రూప్స్. బల్కీ గ్రూప్స్ అంటే ఏంటి? సపోజ్ 3rd డిగ్రీ ఉన్నాయనుకోండి, టెర్షరీ ఆల్డిహైడ్స్. ఓకే, టెర్షరీ గ్రూప్ ఆల్డిహైడ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఆల్డిహైడ్స్ విల్ హ్యావ్ మోర్ రియాక్టివిటీ, వెరాస్ కీటోన్స్ విల్ హ్యావ్ లెస్ రియాక్టివిటీ. అండ్ నెక్స్ట్ లెట్ us go with the addition of hydrogen cyanide. Okay, aldehydes and ketones when reacts with HCN they give cyanohydrins. Okay, cyanohydrins అనేవి వస్తాయి అన్నమాట when it reacts with hydrogen cyanide. సో చూడండి, ఇక్కడ ఆల్డిహైడ్స్ విత్ HCN ఇట్ గివ్స్ RCN అండ్ H2O. జనరల్ ఈక్వేషన్ మీకు తెలుసు. ఓకే, ఇక్కడ కీటోన్ వెన్ రియాక్ట్స్ విత్ HCN. ఓకేనా, కీటోన్ వెన్ రియాక్ట్స్ విత్ HCN ఇట్ గివ్స్ cyanohydrin. Okay, so this is also one important reaction of aldehydes and ketones with what? With HCN. Next, see the reaction of addition of alcohols with aldehydes and ketones. Okay, aldehydes when reacts with monohydric alcohols, okay, they give hemiacetals. Okay, remember hemiacetals. Okay, means half acetal, acetals. Okay, acetals అంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ? acetals are a type of carbons when connected with oxygens, one in alcohol, other in ether. అంటే మీకు ఇక్కడ హెమియాసిటాల్ ఒకసారి చూడండి. హెమియాసిటాల్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఓకే, కార్బన్ ఆటమ్ ఈజ్ కనెక్టెడ్ వన్ విత్ CH, it is connected one with OH and another side with OR. ఓకే, ఆల్కహాల్, ఒక కార్బన్ ఒక సైడ్ ఆల్కహాల్తో కనెక్ట్ అవుతుంది, ఇంకో సైడ్ ORతో కనెక్ట్ అవుతుంది. సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్
hemiacetals. So R dash CH, one side OH, one side OR. ఓకే, అలా ఉంటే వాటిని ఏమంటారు? హెమియాసిటాల్స్ అంటారు. ఓకే, సో దిస్ హెమియాసిటాల్స్ ఆన్ ఫర్దర్ ఆక్సిడేషన్, ఓకే, ఇట్ ఫార్మ్స్ ఎసిటాల్. ఇప్పుడు ఎసిటాల్ అంటే రెండు పక్కల ఓఆర్ఏ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది మీకు? ఆర్ సిహెచ్, దట్ సైడ్ ఆల్సో ఆర్ ఓన్లీ, హియర్ దిస్ సైడ్ ఆల్సో ఆర్ ఓన్లీ. ఇఫ్ బోత్ సైడ్స్ ఆర్ is there, then it is called as acetal. If one side OH, if carbon is connected one side with OH and another side with OR, then you call it as hemiacetal. Same like that ketones, when react with ethylene glycol, it gives ketal. Okay, ethylene glycol, ketal. Acetals, aldehydes తోటి acetals ఫామ్ అవుతాయి. ఓకే, ఆల్కహాల్స్ ఆల్డిహైడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఎసిటాల్స్ ఫామ్ అవుతాయి. అదే ఆల్కహాల్స్ ఇథిలిన్ గ్లైకాల్ అంటే ఇది మోనోహైడ్రిక్ కాదు, డైహైడ్రిక్. ఇథిలిన్ గ్లైకాల్ మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ డైహైడ్రిక్. ఆల్డిహైడ్స్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్తో మాత్రమే రియాక్ట్ అవుతాయి. ఇక్కడ కీటోన్స్ డైహైడ్రిక్ ఆల్కహాల్స్తో రియాక్ట్ అవుతాయి అండ్ ఫార్మ్స్ కీటాల్స్. ఓకేనా? సో కీటాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై కీటోన్స్, ఎసిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఆల్డిహైడ్స్. And remember, aldehydes reacts only with monohydric alcohols, whereas ketones reacts with dihydric alcohols. Next we go with very important reaction, that is reduction to hydrocarbons. Okay, అదేంటంటే క్లెమెన్సన్ రియాక్షన్. ఇక్కడ కూడా నేమ్డ్ రియాక్షన్ ఇది. ఓకేనా? క్లెమెన్సన్ రియాక్షన్, ప్లీజ్ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో క్లెమెన్సన్ రియాక్షన్లో మనం ఏం చూస్తాం? ఓకే, కీటోన్స్, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది, రెండు పక్కల ఆర్ ఆర్ డాష్, అంటే ఇదేంటిది? కీటోన్. ఓకే, కీటోన్స్ దెన్ రియాక్ట్స్ విత్ జింక్ ఎమాల్గమ్, ZnHg అంటే ఏంటి? ఇక్కడ జింక్ ఎమాల్గమ్, ప్లీజ్ రిమెంబర్, జింక్ ఎమాల్గమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl, ఇట్ గివ్స్ RCH2 ఆర్ డాష్. ఓకేనా? RCH2 ఆర్ డాష్. ఓకే, అంటే మామూలు హైడ్రోకార్బన్ కింద రెడ్యూస్ అయిపోయింది అనమాట. సో రిడక్షన్ టు హైడ్రోకార్బన్స్ యూ కాల్ ఇట్ యాజ్ క్లెమెన్సన్ రియాక్షన్. ఓకేనా? రిడక్షన్ టు హైడ్రోకార్బన్స్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? క్లెమెన్సన్ రియాక్షన్. ఓకే, RCH2 ఆర్ డాష్, అండ్ అలాంగ్ విత్ దట్ వాటర్ ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. నౌ లెట్ us go for Wolff-Kishner రిడక్షన్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ రిడక్షన్ టు హైడ్రోకార్బన్స్ అనమాట. ఆల్డిహైడ్స్, కీటోన్స్ హైడ్రోకార్బన్స్గా ఎలా రెడ్యూస్ అవుతాయి? మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? క్లెమెన్సన్ రియాక్షన్, ఇంకోటి వచ్చేసి Wolff-Kishner రిడక్షన్. ఓకే, సో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ వెన్ రియాక్ట్స్ విత్ హైడ్రజీన్. హైడ్రజీన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు N2H4. ఓకే, హియర్ ఇట్ ఈస్ కీటోన్. కీటోన్ రియాక్ట్స్ విత్ N2H4. ఫస్ట్ ఇట్ గివ్స్ ఇమైన్. ఓకే, ఇమైన్స్ ఆన్ ఫర్దర్ రియాక్షన్ విత్ KOH ఆర్ ఇథిలిన్ గ్లైకాల్. ఓకేనా? ఇథిలిన్ గ్లైకాల్ కానీ KOH కానీ వాడినప్పుడు వెన్ హీటెడ్ యూ విల్ గెట్ వాటర్, ఇట్ గెట్స్ రెడ్యూస్ టు హైడ్రోకార్బన్. ఓకే, ఇట్ గెట్స్ రెడ్యూస్ టు హైడ్రోకార్బన్ అండ్ అలాంగ్ విత్ దట్ N2 విల్ బి రిలీజ్డ్. సో దిస్ రియాక్షన్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? Wolff-Kishner reduction, reduction to hydrocarbons. Next we are going to discuss about a very important reaction, that is aldol condensation. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఆఫ్ ఆల్డిహైడ్. ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్కి పక్కన ఉన్న కార్బన్, దానికి అటాచ్ అయ్యి ఉన్న హైడ్రోజన్, దాన్ని ఏమంటారు? ఆల్ఫా హైడ్రోజన్. ఓకే, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్కి పక్కన ఉన్న కార్బన్, దాన్ని ఏమో ఆల్ఫా కార్బన్ అంటారు. దానికి అటాచ్ అయ్యి ఉన్న హైడ్రోజన్ని ఆల్ఫా హైడ్రోజన్ అంటారు. సిమిలర్లీ ఫర్ కీటోన్ ఆల్సో. ఓకే, ఆల్ఫా హైడ్రోజన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH, ఇట్ గివ్స్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఆర్ బీటా హైడ్రాక్సీ కీటోన్. ఒకసారి ఈ ఈక్వేషన్ చూడండి. ఇక్కడ ఎసిటాల్డిహైడ్ దెన్ రియాక్ట్స్ విత్ వాట్? డైల్యూట్ NaOH. ఓకేనా? ఎసిటాల్డిహైడ్ వెన్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ NaOH, ఇట్ గివ్స్ 3-hydroxybutanol. ఆ 3-hydroxybutanol ఏమంటాం మనం? ఆల్డాల్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. అలాగే కీటోన్స్తో కూడా చూడండి, కీటోన్స్తో కూడా ఆల్డాల్ కండెన్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, కీటోన్ తీసుకున్నాం, ప్రొపెనోన్ తీసుకున్నాం, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ BaOH టేకెన్ ట్వైస్. ఓకేనా? కీటోన్
propanone in presence of BaOH taken twice, it gives 4-hydroxy 4-methyl pentane 2-one. ఓకే, దీన్ని ఏమంటారు? కీటోల్ అంటారు. అంటే ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ అనేది డైల్యూట్ NaOHతో రియాక్షన్ చేయడం వల్ల బీటా హైడ్రాక్సీ అంటే బీటా పొజిషన్లోకి హైడ్రాక్సీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ యువర్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. CHO అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. దానికి పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్, దానికి పక్కనున్న కార్బన్ బీటా. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది? బీటా హైడ్రాక్సీగా మారింది కదా, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఆర్ బీటా హైడ్రాక్సీ కీటోన్. ఇక్కడ కీటోన్లో చూసుకుంటే మీకు కీటోన్ ఇక్కడ ఉంది, కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ ఉంది, దాని పక్కన ఉన్నది ఆల్ఫా, దానికి పక్కన హైడ్రాక్సీ అటాచ్ అయ్యింది. అప్పుడు అంటే రియాక్షన్ విత్ డైల్యూట్ NaOHతో చేసినప్పుడు ఆల్ఫా హైడ్రోజన్ బీటా హైడ్రాక్సీగా మారుతుంది అనమాట. ఓకే, సో అలా మారిన రియాక్షన్స్ని మనం ఏమంటాం? ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ we go for a very important reaction. You please look at this reaction. Aldehydes which has no alpha hydrogen. ఇదేంటి ఇక్కడ? క్యానిజారో రియాక్షన్. ఇది కూడా చాలాసార్లు అడుగుతున్నాడు అండి, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విచ్ హ్యాస్ నో ఆల్ఫా హైడ్రోజన్. ఆల్డిహైడ్స్లోని కీటోన్స్లోని ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్ లేకపోతే ఆల్ఫా హైడ్రోజన్ లేని కీటోన్. ఓకే, వాటికే ఈ క్యానిజారో రియాక్షన్ అనేది అప్లికబుల్ అనమాట. ఓకే, ఇట్ అండర్గో సెల్ఫ్ రిడక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ KOH. ఇప్పుడు ఆల్డిహైడ్ రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ KOH ఆర్ కీటోన్ రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ KOH. ఈ ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ ఎలాంటి కీటోన్ అయి ఉండాలి? ఆల్ఫా హైడ్రోజన్ అనేది లేని కీటోన్ అయి ఉండాలి. ఓకే, సో అలాంటి కీటోన్ అది ఏమవుతుంది? సెల్ఫ్ రిడక్షన్ జరుగుతుంది. సెల్ఫ్ రిడక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ KOH. ఇట్ గివ్స్ వాట్? ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్. ఓకేనా, కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక కీటోన్ వెన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ KOH ఇట్ గివ్స్ ఆల్కహాల్. ఇక్కడ వచ్చింది ఏంటి? మిథనాల్ ప్లస్ ఇదేంటి? ఇక్కడ మనకి పొటాషియం ఫార్మేట్ అనమాట. HCOOK అంటే ఏంటి? పొటాషియం ఫార్మేట్. అంటే ఇక్కడ ఏం రాశాను? కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో పొటాషియం ఫార్మేట్. ఓకే, హియర్ వన్ సాల్ట్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. ఓకే, సో ఈ రియాక్షన్ని మనం ఏమంటాం? క్యానిజారో రియాక్షన్. ఇలాగే బెంజీన్ రింగ్తో కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బెంజీన్ రింగ్తో అంటే బెంజాల్డిహైడ్ వెన్ రియాక్ట్స్ విత్ NaOH. ఇక్కడ కూడా ఆల్ఫా హైడ్రోజన్ లేదు. చూడండి, ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్కి ఓకే ఆల్ఫా హైడ్రోజన్ లేదు, ఎందుకంటే ఒకటి ఇక్కడ 2 బాండ్స్ ఇటు అయిపోయాయి. ఓకే, సో అక్కడ మీకు ఈ కార్బన్కి అసలు హైడ్రోజనే లేదు. సో ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్స్. ఓకేనా, ఆల్ఫా హైడ్రోజన్ అనేది లేని ఆల్డిహైడ్స్. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్, అలాంటి ఆల్డిహైడ్స్ వెన్ రియాక్ట్స్ విత్ NaOH ఆర్ కాన్సన్ట్రేటెడ్ KOH ఏం ఫామ్ అవుతాయి? బెంజైల్ ఆల్కహాల్. దే గివ్ ఆల్కహాల్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్. ఇది బెంజీన్ రింగ్తో చూసుకోండి, ఇక్కడ బెంజైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం సోడియం కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్ అన్నాం, సోడియం బెంజోయేట్ ఫామ్ అయింది. ఇది కూడా క్యానిజారో రియాక్షనే, అరోమాటిక్లో క్యానిజారో రియాక్షన్. ఓకేనా, సో ఇక్కడ కార్బాక్సిలిక్ మిథనాల్ ఫామ్ అయింది, పొటాషియం ఫార్మేట్ ఫామ్ అయింది. సో ఇదంతా కలిపి మీకు ఏమవుతుంది? వేరెవర్ దెర్ ఈజ్ నో ఆల్ఫా హైడ్రోజన్ ఇన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఓకే, దెన్ దట్ రియాక్షన్ కెన్ బి క్యానిజారో రియాక్షన్. ప్లీజ్ రిమెంబర్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వి గో విత్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఉండిపోయింది మనకి, అది కార్బాక్సిలిక్ యాసిడ్స్. ప్రిపరేషన్ చూస్తే ఫ్రమ్ ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ ఆల్డిహైడ్స్. ఓకే, ఫస్ట్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ ఆల్డిహైడ్స్. ప్రైమరీ ఏ. ఓకే, సో RCH2OH. ఓకే, ఆల్కహాల్, ఇది ఒక ఆల్కహాల్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 ఇట్ గివ్స్ యాసిడ్. ఓకే, సేమ్ లైక్ దట్ సెకండ్ మెథడ్ ఫ్రమ్ ఆల్కైల్ బెంజీన్స్. ఓకే, ఇక్కడ ఏంటిది?
బెంజీన్ రింగ్కి మిథైల్ గ్రూప్ ఉంటే అదేంటది మనకి టాలిన్ అవుతుంది. ఓకేనా, టాలిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ KMnO4 and KH. Okay, KMnO4 and KOH. Okay, on heating, here this small delta indicates what? On heating it gives, okay, benzene ring ki COOK. Okay, potassium benzoate. Okay, COOK, here potassium you have taken, so you will get potassium benzoate you will get. Okay na, potassium benzoate plus on further hydrolysis ఇక్కడ నేను ఏం రాశాను, H3O ప్లస్ రాశాను. ఇట్ గివ్స్ రైస్ టు, ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్, ఓకే, బెంజోయిక్ యాసిడ్. ఓకే, సో దిస్ ఈస్ వన్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో సెకండ్ మెథడ్ ఈస్ అరోమాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఈజ్ ఫ్రమ్ నైట్రైల్స్ అండ్ ఎమైడ్స్. సో నైట్రైల్స్ అంటే మీకు తెలుసు RCN. ఓకే, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ OH మైనస్ అయాన్ అంటే ఏంటి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ బేస్. ఓకే, ఇట్ ఫార్మ్స్ RCONH2 అంటే అమైడ్స్ ఫస్ట్ ఫామ్ అవుతాయి. ఓకే, దెన్ అగైన్ ఫాలోడ్ బై అగైన్ రియాక్షన్ విత్ బేస్ OH మైనస్ అయాన్ దట్ గివ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, దానికి R బదులు మనం ఇక్కడ ఇథెనమైడ్ తీసుకున్నాం, CH3CONH2. వాట్ ఈస్ CH3CONH2? Ethanamide. Ethanamide when reacts with in presence of H3O plus ion, okay, on heating it gives carboxylic acid, acetic acid, and along with that ammonia also will be produced. Same like that ikkada benzamide. Okay, benzene ring ki CONH2 connect ayyindi, so benzamide. So benzamide in presence of H3O plus ion, okay, on heating it gives what? Benzoic acid. Okay, this is what? Benzoic acid. Okay, benzoic acid. సో ఈ రకంగా కూడా మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో థర్డ్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ నైట్రైల్స్ అండ్ ఎమైడ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఓకేనా, గ్రిగ్నార్డ్ రియేజెంట్తో చూడండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే మీకు అందరికి బాగా తెలుసు, RMgX ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? Grignard reagent. When reacts with the carbon dioxide, it forms a complex, okay, intermediate. Okay, one complex intermediate will form. So that on further hydrolysis H3O plus తో రియాక్ట్ చేస్తే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేస్తుంది. ఓకే, సో విత్ Grignard reagent reaction with water, carbon dioxide, you will get carboxylic acid. ఓకే, ఫస్ట్ ఒక ఇంటర్మీడియట్ సబ్స్టెన్స్ వస్తుంది. ఆ ఇంటర్మీడియట్ on further hydrolysis it gives carboxylic acid. నెక్స్ట్ ఇది చూడండి, ఫ్రమ్ ఎసైల్ హ్యాలైడ్స్. ఓకే, ఎసైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి? RCOCl. RCOCl in presence of water it gives carboxylic acids. Okay, same like that in presence of base or OH minus ions, first it gives carboxylate ion and Cl minus ion. Okay, this on further reaction with H3O plus ion it gives carboxylic acid, RCOOH. So this is the method of preparation from acyl halides. Please remember acyl halides. Okay, అలాగే యాన్హైడ్రైడ్స్తో కూడా ఇదే మెథడ్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ లైక్ దట్ ప్రిపరేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫ్రమ్ ఎస్టర్స్. ఇది చూడండి, వాట్ ఈస్ దిస్? sodium ethyl benzoate, not sodium, ethyl benzoate. Okay, ethyl benzoate when reacts with H3O plus ion it will give benzoic acid plus C2H5OH. This is the preparation of acids from water, from esters. So next let us go for the physical properties of కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇక్కడ చూడండి, లోవర్ యాసిడ్స్ అప్ టు 9 కార్బన్ ఆటమ్స్. ఓకేనా, లోవర్ యాసిడ్స్ అప్ టు 9 కార్బన్ ఆటమ్స్ ఆర్ కలర్లెస్ అండ్ దే ఆర్ హ్యావింగ్ అన్ప్లెజెంట్ స్మెల్ అండ్ దే ఆర్ లిక్విడ్ స్టేట్. అన్ప్లెజెంట్ స్మెల్ అండ్ దే ఆర్ కలర్లెస్ లిక్విడ్స్. ప్లీజ్ రిమెంబర్, అప్ టు 9 కార్బన్స్. అండ్ హయ్యర్ యాసిడ్స్ ఆర్ వ్యాక్స్ లైక్ సాలిడ్స్.
ఓకేనా. హయ్యర్ ఆల్కైల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ wax like solids and they are colorless. As the number of carbon atoms increases, solubility in water decreases. Okay, as the number of carbon atoms increases, solubility of carboxylic acids in water decreases. Okay, next fourth point is they are highly soluble in organic solvents. When organic solvents ante em vastayi, like organic solvents are like chloroform, carbon tetrachloride. In such solvents it is soluble. Okay, these are the physical properties of carboxylic acids. Next look at the reactions involving cleavage of OH bond. ఇక్కడ మనం నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ చదవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ వచ్చేసి రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ క్లీవేజ్ ఆఫ్ OH బాండ్. ఓకే, క్లీవేజ్ అంటే ఏంటి? బ్రేకింగ్. ఇది మనం ఇంతకుముందు ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్లో కూడా చూసాం. క్లీవేజ్ ఆఫ్ OH బాండ్ అనేది జరుగుతుంది, యాజ్ వెల్ అస్ క్లీవేజ్ ఆఫ్ CO బాండ్ కూడా జరుగుతుంది. క్లీవేజ్ ఆఫ్ OH బాండ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రియాక్షన్ విత్ మెటల్స్ అండ్ రియాక్షన్ విత్ ఆల్కలీస్. ఓకేనా, యాసిడ్ దెన్ రియాక్ట్స్ విత్ మెటల్, సోడియం మెటల్. ఇక్కడ ఏమైంది? OH బాండ్ అనేది బ్రేక్ అయిపోయి COOH బాండ్ బ్రేక్ అయిపోయి H ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది? సోడియం మెటల్ వచ్చింది. సో RCOONA ప్లస్ H2. సేమ్ లైక్ దట్ రియాక్షన్ విత్ ఆల్కలీస్ అంటే బేసెస్. RCOOH ప్లస్ NaOH gives rise to RCOONA plus H2O. Okay, so here we can see cleavage of OH bond. So cleavage of OH bond can be done with metals and with alkalis. Now let us go with the concept of pH and pKa. మీ కాన్సెప్ట్ ఆఫ్ pH గురించి బాగా తెలుసు. ఓకే, సో pKa అంటే ఏంటి? Ka is acid dissociation constant. ఓకే, Ka అంటే ఏంటి? ఈక్విలిబ్రియంలో చదువుతారు, అయానిక్ ఈక్విలిబ్రియంలో వస్తుంది. Ka is acid dissociation constant. ఓకే, సో if pKa value is very small, the acid is very strong. Okay, please remember this point. And you all know that mineral acids are stronger than carboxylic acids. Mineral acids అంటే ఏమొస్తాయి? HCl, H2SO4 అలాంటి వాటిలన్నిటిని మినరల్ యాసిడ్స్ అంటాం. మినరల్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అలాగే ఇప్పుడు మీరు కంపేర్ చేశారనుకోండి ఆల్కహాల్స్ తోటి ఫినాల్స్ తోటి, ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఆర్ లెస్ ఎసిడిక్ దాన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ ఆర్ లెస్ ఎసిడిక్ దాన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అలాగే pKa కాన్సెప్ట్ చూసుకుంటే pKa if it is less than 1, the acid is very strong. If pKa is in between 1 to 5, it is moderately strong. If pKa value is 5 to 15, it is weak acid. And if pKa value is greater than 15, it is extremely weak. Okay, so ఇలా pKa కాన్సెప్ట్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. So you have to be very very careful with that. Okay, so please note down all these points. Next we go for effect of substituent on acidity of carboxylic acids. Okay, so acidity of carboxylic acids. Generally acidity of carboxylic acids depends on the presence of EWG group. EWG group అంటే ఏంటి? electron withdrawing group. Okay, so if the increasing order, ఇక్కడ increasing order ఇచ్చాను చూడండి, increasing order of different groups which increases the acidity of the substance. అంటే ఇవన్నీ డిఫరెంట్ గ్రూప్స్ అనమాట. ఇఫ్ దీస్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఆల్కైల్ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. ఓకే, సో ఇవన్నీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్సే. ఓకే, అన్నిటికన్నా తక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏంటంటే ఫినైల్. pH అంటే ఏంటి? ఇక్కడ ఫినైల్ గ్రూప్. ఫినైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ వస్తుంది మనకి. ఓకే, సో దానికి ఇఫ్ pH గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్. ఓకేనా, ఒక యాసిడ్కి pH గ్రూప్ అటాచ్ అయ్యి ఉందనుకోండి, అంటే ఒక సబ్స్టెన్స్కి pH గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే దాని యాసిడిక్ నేచర్ అన్నిటికన్నా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ దాట్ ఆర్డర్ ఫాలోస్ లైక్ దిస్. అంటే ఎక్కడైనా ఇప్పుడు మీరు బెంజీన్ రింగ్కే చూసుకోవచ్చు. ఓకే,
మీరు ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్లో ఎలక్ట్రానిక్ మైగ్రేషన్స్లో చదువుతారు. సపోజ్ బెంజిన్ రింగ్కి pH కనెక్ట్ అయింది అనుకోండి, ఓకే, ఫినైల్ గ్రూప్, దెన్ ఇట్స్ ఎసిడిక్ నేచర్ ఈజ్ లెస్. అదే బెంజిన్ రింగ్కి మీకు NO2 కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, NO2 ఈజ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో అలాంటప్పుడు ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. NO2 గ్రూప్కి ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ వాట్, హైలీ ఎసిడిక్ సబ్స్టెన్స్. ఓకే, దానికన్నా ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ చేసేది ఏంటుంది ఇక్కడ, CF3 ఉంది. ఓకే, CF3 బెంజిన్ రింగ్కి అటాచ్ అయ్యి ఉందనుకోండి, ఓకే, దెన్ ఎసిడిక్ నేచర్ విల్ ఇంక్రీజ్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ ఎసిడిటీ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకే, సో ఇక్కడ అయితే నేను మెయిన్ పాయింట్స్ అన్నీ నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, సో ఇంకా మీకు చిన్న చిన్న రియాక్షన్స్ అనేవి ఉన్నాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకే, మెయిన్ పాయింట్స్ ఐ హ్యావ్ ట్రైడ్ టు కవర్ అప్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, children. Bye.